దీనికంటే చాలా ముఖ్యం ఘనజీవామృతం. అది చేయాలంటే కొంచెం కష్టమవుతుంది, కానీ ఖచ్చితంగా ఘనజీవామృతం ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతు చేసుకోవాలి. అంటే ఎన్ని రోజులకి ఎండ పెట్టుకొని ఉండాలి అట్లా? ఇది మీకు జీవామృతానికేమో ఫ్రెష్ పేడ కావాలి, దీనికేమో ఒక వారం రోజుల పేడ అయినా సరిపోతుంది. వారం రోజుల వరకు నిల్వ పెట్టుకొని ఒక 100 కిలోల పేడకు ఒక 2 కిలోల బెల్లం, 2 కిలోల దిదాలకు సంబంధించిన పప్పు జాతి పప్పు, దాని తర్వాత మీకు కెమికల్ కలవని మట్టి, ఆవు మూత్రం సరిపోని ఆవు మూత్రం వేసుకొని బాగా తొక్కి రెడీ చేసుకొని ఇట్లా నీడలో ఆరబెట్టాలి. ఇది చాలా మందికి తెలియక ఎండలు ఆరబెడతారు, ఖచ్చితంగా నీడలు ఆరబెట్టాలి. ఇట్లా మీకు నీడ ప్లేస్ లేకపోతే గ్రీన్ నెట్ 95% గ్రీన్ నెట్ కట్టుకొని అయినా నీడలో మాత్రమే ఆరబెట్టరు. ఇది నీడలో 35 డిగ్రీల ఎండ కంటే ఎక్కువ తలగొద్దు దీనికి. ఆ లోపు మీరు ఖచ్చితంగా ఎండబెట్టుకుంటే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఇది మొత్తం ఎండిన తర్వాత ఒక ఎకరాకు 400 కేజీలు వాడాలి. ఎండిన తర్వాత ఎకరాకు 400 కేజీలు వాడాలి. వాడితే మీకు మంచి రిజల్ట్, తొందరగా కర్బన % పెంచడానికి పంట మారుస్తున్నప్పుడు వాడుకోవచ్చు. మీకు పంట వేసే ముందు దుక్కిలో ఇప్పుడు మీరు యూరియా DAP ఎట్లా వేస్తారో దానికి బదులుగా ఇది వేసుకోవచ్చు అనమాట. ఘనజీవామృతం వేసుకుంటే మంచి ఎరువు. ఇది చాలా పోషకాలు ఉంటాయి, ఈ ఎరువు ఖచ్చితంగా వాడాలి. ప్రతి రైతు జీవామృతం ఎంత ముఖ్యమో ఘనజీవామృతం అంతకంటే చాలా ముఖ్యం. ప్రతి రైతు ఇది వాడాలి కంపల్సరీ. పొలంలో అయితే పెట్టుకోవాలి, కంపల్సరీ పెట్టుకోవాలి.